ఒక వీకెండ్ లో తక్కువ బడ్జెట్ తో ఒక జ్యోతిర్లింగము, 2 శక్తిపీఠాలు, 3 దత్తక్షేత్రాలు దర్శించి రావాలనుందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకొని దేవగిరి ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 1 గంటకు పట్టుకోండి. మర్నాడు తెల్లవారుజామున 3 నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ దిగి డార్మిటరీలో గానీ లేకపోతే స్టేషన్ ఎదురుకుండా ఉన్న హోటళ్లలో గానీ ఒక 100-200 ఇచ్చి స్నానం చేసి ఫ్రెష్ అయిపోండి. రైల్వే స్టేషన్ నుండి రాను పోను ఒక 1000 రూపాయలకు టాక్సీ మాట్లాడుకుని సప్తశృంగి గడ్ చేరుకుని అమ్మవారి దర్శనం చేసుకుని రిటర్న్ జర్నీలో కర్దమ మహాముని ఆశ్రమం దర్శనం చేసుకుని అక్కడి నుండి త్రయంబకేశ్వర్ చేరుకోండి. త్రయంబకేశ్వర్ లో సూరజ్ కుండ్ దగ్గర ఉన్న ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఆశ్రమంలో రూమ్ తీసుకోండి. చాలా వసతిగా ఉంటుంది. ఏసీ రూమ్ 1400, నలుగురు ఉండవచ్చు. సాయంత్రం 7 గంటలకల్లా త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ దర్శనానికి వెళ్లిపోండి. అక్కడ మీకు దళారులు 200-300 మనిషికి తీసుకొని నేరుగా దర్శనం చేయిస్తారు. దర్శనం చేసుకుని బయటికి వచ్చి భోజనం చేసి రూమ్ కు చేరుకుని విశ్రాంతి తీసుకోండి. మర్నాడు ఉదయమే లేచి శక్తిపీఠము, బ్రహ్మగిరి, గోదావరి నది ఉగమస్థానము, తపోవనము, సీతాగుహ, 2 దత్తక్షేత్రాలు అన్ని చూసుకొని భోజనం చేసి రూముకు వచ్చి రెస్ట్ తీసుకోండి. రాత్రి 11:30కి నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్ చేరుకొని సికింద్రాబాద్ వెళ్లే రైలు పట్టుకొని మర్నాడు కల్లా సికింద్రాబాద్ చేరుకోండి. అంతే, మీ యాత్ర సంపూర్ణం.